హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చూడండి, ఒక పర్సన్ మనకి 10 years బ్యాక్ తెలుసు కదా. అయితే అతను నాకు తెలుసు అనడానికి ఐ న్యూ హిమ్ అనాలా, ఐ నో హిమ్ అనాలా? ఐ నో హిమ్ అని అంటాం. అంటే ఐ న్యూ హిమ్ అనేది తప్పేం కాదు. దీన్ని ఒక సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం ఐ నో అనేది, ఐ న్యూ అనేది ఇంకో సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. చూడండి, ఆమె అతనికి కాల్ చేసింది, ఆ విషయం నాకు తెలుసు. మరి దీన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ నో షీ కాల్ హిమ్ ఎస్టర్డే అనాలా, లేకపోతే ఐ న్యూ షీ కాల్ హిమ్ ఎస్టర్డే అనాలా? ఇంకొకటి ఏంటంటే ఐ నో అన్న నాకు తెలుసు అని, ఐ న్యూ అన్న నాకు తెలుసు అని. అయితే ఈ ఐ నో అనేది ఒక సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం, ఐ న్యూ అనేది ఇంకో సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. ఇవాళ క్లాస్లో అదే తెలుసుకుందాం. చూడండి, దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం దేన్ని అర్థం చేసుకోవాలంటే పాస్ట్ ఈవెంట్, ప్రజెంట్ నాలెడ్జ్ లేదా ప్రజెంట్ ఒపీనియన్, ప్రజెంట్ బిలీఫ్ గురించి తెలుసుకోవాలి. అంటే ఏంటి? పాస్ట్ ఈవెంట్ అంటే ఏదో ఒకటి గతంలో జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, షీ కాల్ హిమ్ ఎస్టర్డే, లేకపోతే దే ఇన్వైటెడ్ మీ 10 years బ్యాక్, లేకపోతే షీ రోట్ ఏ లెటర్ 25 years బ్యాక్. ఇవన్నీ ఏంటి? పాస్ట్లో జరిగిన ఈవెంట్స్ కదా. అయితే పాస్ట్లో అరే ఇది జరిగింది, ఆ విషయం నాకు తెలుసురా అని చెప్పాలి అంటే అర్థమైందా? అంటే అరే 10 years బ్యాక్ వాడు నన్ను ఇన్వైట్ చేశారా, హీ ఇన్వైటెడ్ మీ 10 years బ్యాక్, ఆ విషయం నాకు తెలుసురా అంటే ఐ నో అని యూజ్ చేయాలి. ఓకేనా? అంటే ఐ నో షీ కాల్ హిమ్ ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? షీ కాల్ హిమ్ ఎస్టర్డే, ఆమె అతన్ని నిన్న పిలిచింది, అది నాకు తెలుసు అని. ఇది ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్. అంటే పాస్ట్లో జరిగిన ఈవెంట్ని అరే నాకు అది తెలుసురా ఇప్పటికి కూడా అని చెప్పాలి అంటే, అంటే నీకు అది పాస్ట్లోనే తెలుసు కానీ ప్రజెంట్ కూడా అది నిజమే అని చెప్పాలి అని అంటే ఐ నో అని యూజ్ చేస్తాం. మరి పాస్ట్లో జరిగింది కదా, న్యూ అని ఎందుకు యూజ్ చేయట్లేదు? ఎందుకు యూజ్ చేయట్లేదు, ఎక్కడ యూజ్ చేయాలో నేను చెప్తా. చూడండి, షీ కాల్ మీ ఎస్టర్డే, ఆమె నిన్న పిలిచింది, అది నాకు తెలుసు కానీ బట్ ఐ డోంట్ నో వెదర్ షీ కాల్ హిమ్ టుడే, ఆమె అతన్ని ఇవాళ పిలిచిందో లేదో తెలియదు. అంటే మీకు రెండు విషయాలు తెలుసు. ఒక విషయం తెలుసు, గతంలో జరిగిన విషయం తెలుసు, ప్రజెంట్లో జరిగింది పిలిచిందో లేదో తెలియదు కదా. అంటే పాస్ట్లో జరిగిన ఈవెంట్ తెలుసు, ప్రజెంట్ సిచ్యువేషన్ తెలియదు. పైనేమో షీ కాల్ మీ ఎస్టర్డే అంటే పాస్ట్లో జరిగిన ఈవెంట్ తెలుసు, అది మీకు ప్రజెంట్ కూడా అదే నిజం అని అనుకుంటున్నారు కాబట్టి ఐ నో షీ కాల్ హిమ్ ఎస్టర్డే అంటున్నారు. కానీ ఇక్కడ ఇంకొక లైన్ యాడ్ చేయడం వల్ల ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు తెలియకుండా పోయింది. అంటే పాస్ట్ సిచ్యువేషన్ మాత్రమే మీకు తెలిసింది. దీన్ని తెలుగులో ఎలా చెప్తామంటే అరే ఆమె అతన్ని నిన్న పిలిచిందని తెలుసు, ఇవాళ పిలిచిందో లేదో తెలియదు అంటాం కదా. పిలిచిందని తెలుసు అంటే ఐ న్యూ షీ కాల్ హిమ్ ఎస్టర్డే, ఆమె నిన్న అతన్ని పిలిచిందని తెలుసు, ఐ న్యూ ఆ విషయం తెలుసు. కానీ ఎప్పుడు తెలుసు? గతంలో తెలుసు. ఇప్పటికీ అది నిజమో కాదో నాకు తెలియదు, బట్ ఐ డోంట్ నో వెదర్ షీ కాల్ హిమ్ టుడే, ఇవాళ పిలిచిందో లేదో నాకు తెలియదు. అంటే పాస్ట్లో జరిగిన ఈవెంట్, ప్రజెంట్ బిలీఫ్ లేదా ప్రజెంట్ నాలెడ్జ్, ప్రజెంట్ ఒపీనియన్ అయితే ఐ నో షీ కాల్ హిమ్ ఎస్టర్డే, ఐ నో షీ రోట్ ఏ లెటర్, ఐ నో దే ఇన్వైటెడ్ మీ 10 years బ్యాక్ అని అంటాం. అలా కాకుండా పాస్ట్లో జరిగిన ఈవెంట్ పాస్ట్ వరకే నాకు తెలుసు, ప్రజెంట్ సిచ్యువేషన్ నాకు తెలియదు. ఐ న్యూ షీ కాల్ హిమ్ ఎస్టర్డే బట్ ఐ డోంట్ నో వెదర్ షీ కాల్ హిమ్ టుడే. ఐ న్యూ దే ఇన్వైటెడ్ మీ 10 years బ్యాక్ బట్ ఐ డోంట్ నో వెదర్ దే ఇన్వైటెడ్ మీ దిస్ ఇయర్. అరే వాళ్ళు నన్ను 10 years బ్యాక్ ఇన్వైట్ చేశారు, ఆ విషయం తెలుసు, ఇప్పుడు అతను ఇన్వైట్ చేశారో లేదో నాకు తెలియదు అంటే ఐ న్యూ యూజ్ చేస్తాం. అర్థమవుతుందా? అంటే పాస్ట్ ఈవెంట్, ప్రజెంట్ నాలెడ్జ్ అయితే కనుక ఐ నో పాస్ట్ ఈవెంట్, లేదా పాస్ట్ ఈవెంట్ పాస్ట్ నాలెడ్జ్, ప్రజెంట్ మీకు ఆ విషయం గురించి పూర్తిగా తెలియకపోతే ఐ న్యూ అని యూజ్ చేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, మీకు ఒక 5 years బ్యాక్ ఒకడు వచ్చి పాస్వర్డ్ అరే XYZ రా అని చెప్పారు. 5 days బ్యాక్ మీకు ఆ పాస్వర్డ్ ఏంటో తెలిసింది. ఎవరన్నా వచ్చి నీకు ఆ పాస్వర్డ్ తెలుసా అంటే మీరేమంటారు? ఐ నో ద పాస్వర్డ్ ఈజ్ XYZ అని అంటారు. అంటే మీరు పాస్ట్లో విన్నా సరే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీకు ఆ పాస్వర్డ్ తెలుసా లేదా, ప్రజెంట్ నాలెడ్జ్ ఏంటి మీది, మీకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఐ నో అని యూజ్ చేయాలి కదా. ఇదే సెంటెన్స్ని నేను కొంచెం ట్విస్ట్ చేసి ఆ పాస్వర్డ్ మీకు 5 days బ్యాక్ చెప్పాడు కానీ ఇప్పుడు ఆ పాస్వర్డ్ చేంజ్ చేసేసాడు అంటే గతంలో మీకు పాస్వర్డ్ తెలుసు కానీ ప్రజెంట్ పాస్వర్డ్ ఏంటో మీకు తెలుసా? తెలియదు. అంటే పాస్ట్ ఈవెంట్ కానీ పాస్ట్ ఎక్నాలజ్మెంట్, ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్ కాదు. అప్పుడు ఏం చెప్తారు? ఐ న్యూ ద పాస్వర్డ్ బట్ దే చేంజ్ ఇట్ అనాలి. అంతేకాని ఇక్కడ ఐ నో ద పాస్వర్డ్ బట్ దే చేంజ్ ఇట్ అనకూడదు. ఎందుకని? న్యూ అనేది పాస్ట్ ఎక్నాలజ్మెంట్, ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్ కాదు. నో అనేది ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్. ఇప్పటికీ మీకు నిజంగా పాస్వర్డ్ తెలుసుంటే ఐ నో ద పాస్వర్డ్ అనాలి.
గతంలో తెలిసింది, ప్రజెంట్ మీకు అది తెలియదు అని అనుకుంటే గనక ఐ న్యూ ద పాస్వర్డ్ బట్ దే చేంజ్ ఇట్ అనాలి. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు ఇద్దరు కలిసి చదువుకున్నారు ఒక 10 years బ్యాక్. అయితే 10 years బ్యాక్ తర్వాత అతను మీకు కనిపించాడు, వేరే వాడికి చెప్తున్నారు, అరే మేమిద్దరం కలిసి చదువుకున్నాను రా, వాడు నాకు ఇప్పటికీ బాగా తెలుసురా అని చెప్తున్నారు. అంటే ఇప్పటికీ. అప్పుడు ఏం చెప్తారంటే వి స్టడీడ్ టుగెదర్, ఐ నో హిమ్ వెరీ వెల్ అని అంటారు. అయితే ఇదే మీరు కలిసి చదువుకున్నారు కరెక్టే, వాడు మీకు అంతగా తెలియదు, అరే మేము కలిసి చదువుకున్నాను రా, వాడు నాకు బాగా తెలుసురా అప్పుడు అని చెప్పాలంటే గతంలో వి స్టడీడ్ టుగెదర్, ఐ న్యూ హిమ్ వెరీ వెల్ అనాలి. అర్థమవుతుందా? అంతేకాని వి స్టడీడ్ టుగెదర్, ఐ నో హిమ్ వెరీ వెల్ అని అనకూడదు. ఐ నో హిమ్ వెరీ వెల్ అంటే మీరు ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్, మీరు ప్రజెంట్లో కూడా అతను నాకు బాగా తెలుసు అని చెప్తున్నారు, కానీ ప్రజెంట్లో మీకు బాగా తెలియదు కదా. సో ఇలాగా ఎప్పుడైతే పాస్ట్లో జరిగినా సరే ఈవెంట్స్, మీరు ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్ గురించి చెప్తుంటే ఐ నో యూజ్ చేయాలి. అందుకనే ఒక పర్సన్ మీకు 10 years బ్యాక్ పరిచయం ఉన్నా సరే ఐ నో హిమ్ అని అంటాం, ఐ న్యూ హిమ్ అని అనం. ఎందుకని? ప్రజెంట్ కూడా మీకు తెలుసు. సో మీరు ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్ మాత్రమే చెప్తున్నారు, ఈ ప్రజెంట్ మీ ఒపీనియన్ మాత్రమే చెప్తున్నారు, కాబట్టి ఐ నో యూజ్ చేయాలి. చూడండి, ఎవరైతే టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు రిమెంబర్ గురించి తెలుసుకుందాం. చూడండి, రిమెంబర్డ్ కూడా అంతే. ఇలా చెప్పచ్చు. చూడండి, హీ కేమ్ టు మై హౌస్, ఒక అతను మా ఇంటికి వచ్చాడు. అయితే ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది అనుకోండి, అతను 10 years బ్యాక్ వచ్చి ఉండొచ్చు. హీ కేమ్ టు మై హౌస్ 10 years బ్యాక్, అతను 10 years బ్యాక్ మా ఇంటికి వచ్చి ఉండొచ్చు. అయితే ఆ విషయం నాకు ఇంకా గుర్తుందిరా, వాడు మా ఇంటికి రావడం అని చెప్పాలనుకోండి, అంటే పాస్ట్ ఈవెంట్. హీ కేమ్ టు మై హౌస్ అనేది పాస్ట్ ఈవెంట్, కానీ ప్రజెంట్ మెమొరీ ఏంటి, నాకు ఇంకా అది గుర్తుంది కదా. అలాంటప్పుడు ఐ రిమెంబర్డ్ అని అనకూడదు, ఐ రిమెంబర్ అని చెప్పాలి. ఎందుకంటే ఐ రిమెంబర్ అనేది ప్రజెంట్ మెమొరీ, ఐ రిమెంబర్డ్ అనేది పాస్ట్ మెమొరీ. సో ఐ రిమెంబర్ హీ కేమ్ టు మై హౌస్, అరే వాడు నాకు మా ఇంటికి రావడం గుర్తు ఉంది అని చెప్తున్నాను. అలా కాకుండా మీరు ఎవరో ఒక పర్సన్ని కలిసినప్పుడు ఆ పర్సన్ యొక్క అబ్బాయి మీ ఇంటికి రావడం గుర్తుకు వచ్చింది. అర్థమైందా? అంటే గతంలో గుర్తుకు వచ్చింది, ఇంకా అది గుర్తుంది అని చెప్పట్లేదు. సో అప్పుడు ఎలా చెప్తారు? వెన్ ఐ మెట్ హర్, నేను వాళ్ళ మదర్ని కలిసినప్పుడు ఐ రిమెంబర్డ్ హీ కేమ్ టు మై హౌస్, నేను వాళ్ళ అబ్బాయి, ఓకేనా, నేను ఇక్కడ పూర్తిగా స్పేస్ లేదని రాయలేదు, వాళ్ళ అబ్బాయి మా ఇంటికి రావడం గుర్తు చేసుకున్నాను లేదా గుర్తు వచ్చింది అని చెప్తున్నాను. అంటే పాస్ట్ ఈవెంట్, పాస్ట్ మెమొరీ. ఇక్కడేమో పాస్ట్ ఈవెంట్, ప్రజెంట్ మెమొరీ. ఎక్కడైతే మీరు పాస్ట్లో జరిగినా సరే ఆ మెమొరీని మీకు ప్రజెంట్ వరకు గుర్తుంది, అరే నాకు అలా అది గుర్తుంది, ఇది గుర్తుంది అని చెప్తుంటాం కదా. ఐ రిమెంబర్ హీ రోట్ ఏ లెటర్, వాడు ఒక లెటర్ రాయడం నాకు గుర్తుంది. ఐ రిమెంబర్ హీ ఇన్వైటెడ్ మీ, వాడు నన్ను ఇన్వైట్ చేయడం నాకు గుర్తుంది అని అంటాం కదా. ఇలా మీకు ప్రజెంట్ వరకు ఏది గుర్తుందో చెప్పడానికి ఐ రిమెంబర్ని యూజ్ చేయాలి. అలా కాకుండా నేను అది గుర్తు చేసుకున్నాను అని చెప్పడానికి ఐ రిమెంబర్డ్ లేదా ఐ హ్యావ్ రిమెంబర్డ్ ఇలా అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఐ హ్యాడ్ రిమెంబర్డ్ అనే యూజ్ చేయొచ్చు. ఈ టెన్స్ ఏదైనా యూజ్ చేయొచ్చు, కానీ పాస్ట్ టెన్స్లో రాస్తాము, ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. అయితే చూడండి, ఐ రిమెంబర్ హీ కేమ్ టు మై హౌస్, ఐ నో హీ ప్లేడ్ చెస్ ఎస్టర్డే. దీని అర్థం ఏంటి? ఐ రిమెంబర్, నాకు గుర్తుంది. ఏం గుర్తుంది? హీ కేమ్ టు మై హౌస్ కదా. దీన్నే మనం దట్ అనే కంజంక్షన్ యూజ్ చేసి కూడా చెప్పచ్చు. ఐ రిమెంబర్ దట్ హీ కేమ్ టు మై హౌస్, ఓకేనా. ఐ రిమెంబర్ దట్ హీ కేమ్ టు మై హౌస్ ఇలా చెప్పచ్చు. లేదా ఐ నో దట్ హీ ప్లేడ్ చెస్ ఎస్టర్డే, నాకు వాడు నిన్న ఆడాడని తెలుసు అని చెప్పడానికి, ఓకేనా. లేదా ఇది దట్ అనేది కంజంక్షన్ తీసేసైనా చెప్పచ్చు. అయితే చూడండి, ఏదన్నా ఇలా చెప్పామనుకోండి, ఐ నో హీ వాస్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే అంటే అతను నిన్న చెస్ ఆడుతూ ఉన్నాడు, అది నాకు తెలుసు. లేదా ఐ నో దట్ హీ వాస్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే, అరే వాడు నిన్న చెస్ ఆడుతూ ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుసు అని చెప్పచ్చు. అదే ఐ నో ప్లేస్లో రిమెంబర్ పెట్టాను అనుకోండి, దీని స్ట్రక్చర్ని మనం మార్చేయచ్చు. ఎలా అంటే ఐ రిమెంబర్ హీ వాస్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే కాదు, ఐ రిమెంబర్ హిమ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే అనాలి, ఓకేనా. ఐ రిమెంబర్ హిమ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే అనాలి. అలా కాకుండా రిమెంబర్ తీసేసి దట్ పెడితే ఐ రిమెంబర్ దట్ హీ వాస్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే అనొచ్చు దట్ పెట్టినప్పుడు. కానీ ఆ దట్ తీసేస్తే మాత్రం ఐ రిమెంబర్ హిమ్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే అనాలి, ఓకేనా. లేదా ఇదే ప్లేస్లో మనం హిజ్ అయినా పెట్టచ్చు, ఐ రిమెంబర్ హిస్ ప్లేయింగ్ చెస్ ఎస్టర్డే అని అయినా అనొచ్చు. సో ఈ కన్స్ట్రక్షన్ని మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఐ రిమెంబర్ యూ హెల్ప్ మీ లాస్ట్ ఇయర్ అంటే ఇందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి
పాస్ట్ ఈవెంట్ అంటే పాస్ట్లో జరిగిన ఒక ఈవెంట్ ఉంది, ప్రజెంట్ మెమొరీ ఉంది. ఐ రిమెంబర్ అంటే నాకు గుర్తుంది. ఏం గుర్తుంది? నువ్వు లాస్ట్ ఇయర్ నాకు హెల్ప్ చేయడం గుర్తుంది. యూ హెల్ప్ మీ లాస్ట్ ఇయర్, ఐ స్టిల్ రిమెంబర్ ఇట్. నేను దాన్ని ఇంకా గుర్తుపెట్టుకున్నాను. సో ఐ రిమెంబర్ యూ హెల్ప్ మీ లాస్ట్ ఇయర్ అంటే నువ్వు నాకు లాస్ట్ ఇయర్ హెల్ప్ చేయడం నాకు గుర్తు ఉంది, ఇంకా గుర్తు ఉంది అని చెప్తున్నాను. అలా కాకుండా ఐ రిమెంబర్డ్ యూ హెల్ప్ మీ లాస్ట్ ఇయర్ అంటే నాకు గుర్తుకు వచ్చింది. ఐ రిమెంబర్డ్ యూ హెల్ప్ మీ లాస్ట్ ఇయర్, నువ్వు నాకు లాస్ట్ ఇయర్ హెల్ప్ చేయడం గుర్తుకు వచ్చింది అని. ఇదేమో గుర్తుంది, ఇదేమో గుర్తుకు వచ్చింది అని అర్థమవుతుందా? సో ఇలాగ మనం పాస్ట్లో జరిగిన దాన్ని ప్రజెంట్ ఎక్నాలజ్మెంట్ లేదా ప్రజెంట్ మెమొరీ గురించి చెప్తే గనుక నో రిమెంబర్ని యూజ్ చేయాలి. అలా కాకుండా పాస్ట్ ఈవెంట్ని పాస్ట్ ఎక్నాలజ్మెంట్ లేదా పాస్ట్ మెమొరీ గురించి చెప్పేటప్పుడు న్యూ రిమెంబర్ని యూజ్ చేయాలి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.